పౌలు గారు దేని నిమిత్తము బతిమాలుకుంటున్నారు అనే అంశము మూడవ విషయము మనం ధ్యానం చేద్దాం. ఈ మూడవ విషయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము మనము ధ్యానం చేద్దాం. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకొని వారై ఉండవలెనని మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, పౌలు గారు సంఘమును బ్రతిమాలుకుంటున్నారు. ఏమిటంటే, సువార్త వ్యయ ప్రయాసముల చేత నేను ప్రకటించి అనేక దెబ్బలు తిని అనేకులతో దూషించబడి కొట్టబడి హింసించబడి ఎంతో కష్టముతో శ్రమతో మిమ్మల్ని సంపాదించుకున్నాను. మిమ్మల్ని కంటిని. మీకు అనేక మంది తండ్రులు లేరు, ఒక్కడే తండ్రి. కాబట్టి మీరేం చేయాలి? వారిని వీరిని చూసి కాదు కానీ నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకునుడి అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు దైవజనుడు క్రీస్తును పోలి నడుచుకునుడి అని అనడం లేదంటే ఎంత ధైర్యము ఉంటే ఈ మాట పౌలు గారు అంటారు. పౌలు గారు అంటున్నారు, నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునుడి అంటున్నాడు. ఇక్కడ ప్రత్యక్షంగా నేను కనబడుతున్నాను. క్రీస్తు యొక్క మనస్సు, క్రీస్తు యొక్క భారము నేను కలిగిన వాడనై మీ ఎదుట నేను ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాను, కాబట్టి నన్ను పోలి నడుచుకునుడి అంటున్నాడు. పౌలు గారిలో చాలా సుగుణములు ఉన్నవి, ఎన్నో మంచి లక్షణములు ఉన్నవి. అయితే వాటన్నిటి విషయము మరలా ధ్యానిస్తాం. ఈ దినం ఒకటే ఒక పౌలు గారిలో ఉన్న మంచి లక్షణం గురించి మనం ధ్యానం చేద్దాం. పౌలు గారు మొదటగా సౌలుగా ఉన్నప్పుడు, ఆయన మత ప్రావిష్టుడుగా ఉన్నప్పుడు సంఘాన్ని ఎంతగానో హింసించేవాడు, దూషించేవాడు, కొట్టేవాడు. ఎంతగానో క్రైస్తవులు ఎక్కడ ఉన్నారంటే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఆ సంఘాన్ని హింసించేవాడు సౌలు గారు. ఎప్పుడైతే దేవుడు సౌలును దర్శించి పౌలుగా మార్చాడో, ఇక పౌలులో ఆ సౌలులో ఉన్న క్రూరత్వము లేకోకుండా దేవుని యొక్క దైవత్వము ఈ యొక్క పౌలులోకి వచ్చినది. ఆమేన్, హల్లెలూయా. ఎంతగానో క్రూరమైన మనస్సు కలిగిన వాడు ఈ పౌలు నేటి దినమున ఎలాగా అతడు కనబడుచున్నాడంటే ఎంతగానో సాత్వికమైన మనస్సు కలిగిన వాడుగా కనబడుతున్నాడు. ఆయన హృదయములో ఒకటే ఒక భారము. ఎందుకు నన్ను పోలి నడుచుకుని అంటున్నాడంటే సంఘము అతనిలో ఉన్న ఆ లక్షణములు అలవాటు చేసుకోవాలని పౌలు గారు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. ఏంటి పౌలు గారిలో ఉన్న భారము? ఏంటి పౌలు గారిలో ఉన్న గుణ లక్షణము? ఏంటి ఆయన జీవితంలో ఉన్న ఒకటే ఒక లక్ష్యము? దేని కొరకు పౌలు గారు పరిగెడుతున్నాడు గురి ఎత్తుకే అంటే ఆయనకి ఆత్మల పట్ల భారం ఉన్నది. పౌలు గారు ఆత్మలను సంపాదించాలి, రక్షించాలని ఎంతగానో భారము కలిగిన వాడు. పౌలు గారు మిద్దె మేడలు సంపాదించలేదు. పౌలు గారు తనకు కావలసిన బంగారు వెండిలు సంపాదించుకోలేదు. కానీ అతడు ఏమి సంపాదించాడంటే క్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించాడు. హల్లెలూయా. అది ఒక భారము ప్రతి క్రైస్తవుడికి నేటి దినములో కావాలి. నేటి దినములో క్రైస్తవుడు ఎలాగ మార్చబడ్డాడంటే ఒక స్వార్థపూరితమైన జీవితము. ఎందుకు ఈ స్వార్థపూరితమైన జీవితం అని నేను అంటున్నానంటే, నేను రక్షణ పొందాను, నా పాపములు క్షమించబడ్డవి, నా కుటుంబంలో నా భార్య పిల్లల పాపములు క్షమించబడ్డవి, మా రక్త సంబంధికుల పాపములు క్షమించబడ్డవి, మేమందరము కూడా దేవుని నమ్ముకుని ఉన్నాము, మందిరానికి వెళ్తున్నాము, దేవుని చేత ఆశీర్వదించబడుతున్నాము అని పరిధి గీసుకొని ఇక ఎవరికి కూడా దేవుని గురించి సువార్త ప్రకటించని వారుగా ఉంటున్నారు. కాబట్టే క్రైస్తవులు చాలా మంది స్వార్థపూరితమైన క్రైస్తవులుగా ఉంటున్నారని నేను అంటున్నాను. నా దేవుని ప్రజలారా, ఈ దినాన ఏదో ఒక మేలు మనము పొందుకున్నామంటే, ఒక మేలు, లోక సంబంధమైన మేలు కావచ్చు, ఒక స్వస్థత కావచ్చు, ఏదైనా మనం ఒకరి వ్యక్తి ద్వారా కానీ ఒక ప్రజల ద్వారా మనం పొందుకున్న తర్వాత ఆ మేలును 10 మందికి చెప్తాం, ఇరుగు పొరుగు వారికి చెప్తాము, రక్త సంబంధులకు, అలాగే ఫ్రెండ్స్కి అందరికి కూడా చెప్తాము. అలాగుననే ఏదైనా ఒక హెల్త్ క్యాంపు పెడుతున్నారు అనుకోండి, ఈ మధ్యన చాలా పోస్టులు వస్తున్నాయి. ఏమని, ఎవరికైనా గుండె ఆపరేషన్ కావాలంటే ఫ్రీగా పలానా హాస్పిటల్లో ఫ్రీగా చేయిస్తున్నారు అని చెప్పి ఈ మెసేజ్ను 10 మందికి ఫార్వర్డ్ చేయండి, వారు కూడా బాగుపడతారు అన్నప్పుడు వెంటనే టక అని అందరికీ కూడా ఫార్వర్డ్ చేస్తున్నారు, స్టేటస్లలో పెడుతున్నారు, వారికి కావలసిన అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వాటిని షేర్ చేస్తున్నారు. అలాగుననే అయితే ఈ లోక సంబంధమైన వాటి అన్ని దానికోసం పోరాడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. కానీ అంతకన్నా శ్రేష్టమైన రక్షణను పొందుకున్న ఈ క్రైస్తవులు
ఈ యొక్క సువార్తను, మంచి శుభవార్తను అనేకులకు చెప్పడం లేదు కాబట్టి స్వార్థపూరితమైన క్రైస్తవులు అంటున్నాను. నీవు మాత్రము రక్షించబడాలన్నదే కాదు దేవుని చిత్తము. నీతో పాటు నరకానికి వెళ్తున్న వారు అనేక మంది, ఎంతో మంది నరకానికి జోగుతున్నవారు రక్షించబడాలని దేవుడు నిన్ను రక్షించాడు. నేను రక్షించబడాను కదా అని సైలెంట్గా ఉండడానికి కాదు నువ్వు రక్షించబడేది. బైబిల్లో అనేక ఆధారాలు ఉన్నవి. పౌలు గారి మీద ఉన్న భారం ఏమిటంటే చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనము. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల, అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ చాలు. చదువుబడిన లేఖనములో పౌలు గారు ఏమంటున్నారంటే ఆయన మీద ఒక భారము మోపబడి ఉన్నదంట. ఏంటి ఈ భారము అంటే, నేను సువార్త ప్రకటించడానికి నా మీద భారము మోపబడి ఉన్నది. అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అంటున్నాడు. చూడండి, భక్తునికి ఒక భారం ఉన్నది. అదేమిటంటే, నేను ఎలాగైతే రక్షించబడ్డానో, నన్ను ఎలాగైతే దేవుడు దర్శించాడో, నేను ఎలాగైతే ఆ పరలోక రాజ్యానికి వారసుడిగా మార్చబడ్డానో, ఈ మంచి వార్త, ఈ మంచి అనుభవంలోనికి అనేకులు నడిపించబడాలని ఒక భారం అతని మీద ఉన్నదంట. ఈ భారము కొలది ఈయన అనేక ప్రదేశాలు పరిగెడుతూ దేశాలు రాత్రి పగలనే తేడా లేకుండా ఎంతగానో పౌలు గారు ప్రయాణాలు చేస్తున్నాడు. పౌలు గారు ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో దేశములు, ఎన్నో పట్టణములు ఆయన తిరిగి ప్రయాసపడి సంఘముల నిమిత్తము భారము కలిగిన వాడై సువార్త ప్రకటిస్తున్నాడు. ఒకవేళ నేను ఆ పని చేయకపోతే నాకు శ్రమ అంటున్నాడు. చూడండి, ఈ దినాన నీవు కూడా దేవుని సువార్త ప్రకటించకపోతే నీకు శ్రమ. దేవుడు ప్రతి బిడ్డను కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నీవు ఎలాగైతే రక్షించబడ్డావో ఆ విధముగా అనేకులు రక్షించబడాలి అని ఆయన ఇష్టపడుతున్నాడు. ఒకవేళ ఈ సువార్తను నువ్వు ప్రకటించకపోతే నీకు కూడా శ్రమ. నా దేవుని ప్రజలారా, పౌలు గారికి ఉన్న భారం ఒకటి, సువార్త ప్రకటించాలి. హల్లెలూయా, హల్లెలూయా. సువార్త ప్రకటించామంటే ఏదో సంచులు తగిలించుకొని ఇక పని పాటలు, భార్య భర్తలు, కుటుంబాన్ని అన్ని విడిచిపెట్టి పొమ్మని కాదు. సువార్త ప్రకటించడానికి ప్రతి వ్యక్తికి కూడా ఒక అవకాశము దేవుడు ఇస్తూనే ఉంటాడు. ప్రతి దినము మనం పనిచేస్తున్న ప్రదేశాలలో అనేక మంది ఉంటారు. స్కూళ్ళల్లో, కాలేజీలో విద్యార్థులు, తోటి స్నేహితులు ఉంటారు. ఇక ఇంటి దగ్గర ఇరుగు పొరుగు వారు ఉంటారు, బంధుమిత్రులు ఉంటారు. వీరందరూ కూడా నశించిపోతున్నారని తెలుసు. వారు అన్ని జనులుగా ఉంటున్నారని తెలుసు. విగ్రహ సంబంధమైన కార్యాలలో ఉంటున్నారని తెలుసు. అయినప్పటికీ ఎలాంటి భారము లేకుండా మనం ఉన్నామంటే ఒక చచ్చిన అనుభవము. ఆత్మను ఎలాగైనా రక్షించాలనే ఒక ప్రాధేయత నీకు కావాలి, ఎలాగైనా ఒక భారము కావాలి. పౌలు గారికి ఏమి అంత భారం ఎందుకు కలిగింది? నశించిపోతున్న ఆత్మల పట్ల ఎందుకు భారం కలిగిందంటే ఆయన ఒక మాట అంటాడు, నా కొరకు జీవ కిరీటము, నీతి కిరీటము, ఒక బహుమానము దాచబడి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఈ సువార్త ప్రకటించే మనకు ఒక దినాన ఒక బహుమానం ఉంటుంది. ఈ లోకములో మనం ఎన్ని అంతస్తులు, ఎన్ని భూములు కొన్నా, ఎన్ని ఇల్లు కొన్నా, ఎన్ని వెహికల్స్ కొన్నా, లేకపోతే ఎంత బంగారు సంపాదించినా కూడా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళవలసిన వారమే. ఈ సంపద ఏది కూడా పరలోకములో నీతో కూడా ఉండదు, లెక్కలోనికి రాదు. ఏంటి నీకు సంపదగా మార్చబడుతుంది అంటే, దేవుడు పరలోకంలో వెళ్ళిన తర్వాత ఒకటి అడుగుతాడు, కుమారుడా, కుమార్తె, నా కొరకు ఎన్ని ఆత్మలు సంపాదించావు అని అడిగినప్పుడు మన సమాధానం ఏమిటి? దేవుడు అడిగిన ప్రశ్నకు మన సమాధానం ఉందా మన దగ్గర? అయ్యా, ఇంతమందికి సువార్త ప్రకటించాను, ఈ దినాన నాకు సమయం, అవకాశం దొరికింది కాబట్టి చిన్నగా ఆ వ్యక్తికి నేను సువార్త ప్రకటించడానికి ప్రయాసపడ్డాను, నా వంతు నేను సువార్త ప్రకటించాను అని చెప్పే ఒక సమాధానము మన దగ్గర ఉన్నదా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. కుటుంబ సభ్యులు రక్షించబడకపోయినప్పుడు కూడా చాలా మంది, వారికి సువార్త ప్రకటించని వారు చాలా మంది ఉన్నారు. అంటే మన బంధువులు, రక్త సంబంధికులు ఉంటారు. అలాంటి వారికి కూడా, లోకములో ఉన్న వారికి కూడా సువార్త ప్రకటించని వారు చాలా మంది ఉన్నారు. ఒక మాట చెప్తాను, వారందరి మీద భారము మీకే ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. పౌలు గారు ఏమంటారంటే, అందరికన్నా శ్రేష్టముగా నా స్వజనుల రక్షణ నిమిత్తము నేను ప్రయాసపడి పాటుపడుతున్నాను అంటున్నాడు.
స్వజనులను రక్షించుకునే బాధ్యత ఒక రక్షించబడిన విశ్వాసి మీద మోపబడి ఉన్నది. నీ స్వజనులలో, నీ రక్త సంబంధికులలో ఎవరైనా త్రాగుడుపోతాడు ఉన్నాడంటే, ఎవడైనా వ్యభిచారి ఉన్నాడంటే, ఎవరైనా మోసగాడు, లంచగొండితనం కలిగిన వాడు, ఎవడైనా దొంగ, నరహంతకుడు, లేదంటే లోకములో పాపములో దేవుని నమ్ముకొనని వాడు ఉన్నాడంటే వాని రక్షించుకునే బాధ్యత నీ మీద మోపబడి ఉన్నది. ఆత్మను చూసిన ప్రతి క్షణము నీ హృదయంలో ఒక భారము, ఒక వేదన కలగాలి. పౌలు గారు అంటారు, నశించిపోతున్న ఆత్మలను బట్టి, సంఘములో అటు ఇటు కాని వారిని బట్టి ఆయనకి ఏముందంటే ప్రసవ వేదన కలుగుతున్నదంట. ఈ ప్రసవ వేదన నేటి దినములలో క్రైస్తవులకు చాలా అవసరము. లేదంటే ఆత్మలు రక్షించబడవు. సువార్తకు ద్వారములు మూయబడుతున్న సమయాలలో మనం ఉంటున్నాము. ఇంకా ఎలాంటి ఆత్మలు సంపాదన లేకుండా ఉన్నారు. ఏం సంపాదించామంటే చెప్తారు, ఇన్ని సంపాదించాను, ఇన్ని కోట్లు సంపాదించాను, ఇన్ని లక్షలు సంపాదించాను, ఉద్యోగాన్ని సంపాదించాను, నా పిల్లల కోసం ఇల్లులు సంపాదించాను, మా పిల్లల కోసం బంగారు సంపాదించాను, వారికి ఉద్యోగాలు తీపిచ్చాను, వారికి వివాహాలు చేశానని చెప్తున్నావు. కానీ ఇవన్నీ కూడా దేవుని లెక్కలోనికి రావు. దేవుడు ఒక దినాన్ని అడుగుతాడు, ఎన్ని ఆత్మలు సంపాదించావు? నా దేవుని ప్రజలారా, ఈ వాక్యము ప్రకటించబడుతున్న సమయంలోనే హృదయముల పరిశీలన చేసుకోనండి. ఎన్ని సంవత్సరాలు వ్యర్థముగా కాలము గడిచిపోయినది. ఒక్క ఆత్మకైన సువార్త ప్రకటించావా? సమయము దొరికితే వ్యర్థమైన మాటలు మాట్లాడుకున్నారు. సమయము దొరికితే వ్యర్థంగా వికిలికిలు నవ్వులు జోకులు చెప్పుకున్నారు. సమయము దొరికితే విచ్చలివిడిగా పార్కులు పిక్నిక్లు తిరిగారు. కానీ ఒక నిమిషము దేవుని కొరకు కేటాయించి ఆ వ్యక్తికి సువార్త ప్రకటించలేదు. రేపు ఆ వ్యక్తి నశించిపోయాడంటే ఆ వ్యక్తి మీద ఉత్తరవాది నువ్వు అయిపోతావు. ఆ వ్యక్తి మీద భారము నీ మీద మోపబడి ఉన్నది. ఎన్నో సంవత్సరాల నుండి సంఘం ఇంకా ఇట్లనే ఉందంటే, కనని గొర్రెలు ఎన్నో ఉన్నాయి. గొడ్రాలైన గొర్రెలు ఉన్నాయి కాబట్టి ఈ సంఘాలు ఇంకా నింపబడడం లేదు. భారతదేశంలో దేవుని కొరకు ఆత్మలు రక్షించబడడం లేదు, ఉద్యమం రగిలించబడలేదు. ప్రతి వ్యక్తి పౌలు గారిలాగా సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నదనే ఆ భారము వారి మీద మోసినట్లయితే కనీసము సంవత్సరానికి ఒక్క ఆత్మను రక్షించబడతాది. ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ కనబడుచున్న మీ అందరిలో సంవత్సరానికి ఒక ఆత్మను తీసుకొని వస్తే ఈ మందిరం సరిపోతుందా? చెప్పండి, సరిపోతుందా? సరిపోదు. తప్పు ఎవరిది? మీదే. అందుకని ఈ దినాన దేవుడు మీ ఆత్మ నేత్రములు తెరిపించాలని ఈ లేఖనము ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. ఒక భారము కావాలి. హల్లెలూయా. ఆత్మల కొరమైన భారము కావాలి. లేని ఎడల నీకు శ్రమ. ఎందుకు నాకు శ్రమలు తగ్గడం లేదు? ఎందుకు శ్రమలు విస్తరిస్తున్నాయంటే నీ మీద దేవుడు పెట్టుకున్న ఆ యొక్క నమ్మకాన్ని, ఆ భారాన్ని విడిచిపెట్టి దేవుని పనిని విడిచిపెట్టావు. నీ సొంత నీ కూటి కొరకు అన్ని పనులు చేసుకుంటున్నావు కాబట్టి నీకు శ్రమ. ఈ దినం ఒక తీర్మానం తీసుకుందాం. చాలా మంది సువార్త ప్రకటించకపోవడానికి గల కారణం ఏమిటంటే, ఎక్కడ తక్కువ కులం వారు అనుకుంటారో, లేదంటే నన్ను ఎక్కడ తక్కువ కులం వానికి పక్కన పడేస్తారో, నాకు విలువ ఇవ్వరు అనే ఒక చిన్నతనమును బట్టి సువార్తను ప్రకటించారు. అయితే ఆ దినాలలో భక్తులందరూ కూడా అలాగా అనుకునుంటే ఈ దినాన నువ్వు రక్షించబడి ఉండేవానివా? ఈ దినాన మనం రక్షించబడేవారమా? ఈ దినాన మనం రక్షించబడ్డామంటే ఆ దినాన వారు సిగ్గు, భయము, పిరికితనము, చిన్నతనం అన్నీ విడిచిపెట్టి సిగ్గు లేకపోకుండా దేవుని సువార్తను ప్రకటించారు. కాబట్టే ఈ దినాన నరకము నుండి తప్పించబడి పరలోక రాజ్య వారసులుగా మనం మార్చబడ్డాము. హల్లెలూయా. నీవు ఎందుకు అలాంటి వ్యక్తుల లిస్టులో ఉండకూడదు? సమయము దొరికినప్పుడు కనీసము వారం మనకు ఒక్కసారి ఒక గంట సేపు అయినా కానీ ఏదో ఒక ఆత్మకు హృదయపూర్వకంగా సువార్తను ప్రకటించగలిగే భారము మనకు కావాలి. ఆత్మను రక్షించాలి. ఆయుష్ కాలము ముగించినంత లోపలే దేవునికి లెక్క అప్పచెప్పే వారంగా ఉండాలి. ఒక మాట గొప్ప భక్తులు అంటారు, ఊపిరి ఉన్నంత వరకే సువార్త ప్రకటించాలి, ఊపిరి ఆగాక లెక్క అప్పచెప్పాలి. ఈ మాటలు వింటున్న క్రైస్తవుడ, దేవుని బిడ్డ, నీ కంఠంలో ఊపిరి ఉన్నంత వరకే, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చినంత వరకే, దేవుడు నీకు మంచిగా నీకు కావలసిన సమస్తము సమకూర్చినప్పుడే నీవు సువార్త ప్రకటించాలి. ఒక్క రోజు నీ కంఠంలో ఊపిరి ఆగిపోయినప్పుడు ఒక దినాన నిలబడి లెక్క అప్పచెప్పాలి. జాగ్రత్త. ఆ దినాన నీ దగ్గర లెక్క అప్పచెప్పే ఆ యొక్క సమాధానం ఉన్నది. ఒకసారి ఆలోచన చేసుకో. సిగ్గుపడనక్కర్లేని వారిగా సువార్త ప్రకటించాలి. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. లూకా సువార్త 9వ అధ్యాయము 26వ వచనం మనం చూసినట్లయితే,
నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడు వాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. చాలు. ఇక చూడండి, వాక్యం వినండి చాలా జాగ్రత్తగా. ఇక్కడ ఏమని రాయబడిందంటే, నన్ను గూర్చి నా మాటల గురించి సిగ్గుపడువాడు ఎవడో. ఇది నానా ఎందుకు అనేకులు దేవుని గురించి చెప్పలేకపోతున్నారు అంటే సిగ్గు. ఏం సిగ్గు? తక్కువ కులం వానికి ప్రకటిస్తున్నారు, వీడు ఏదో తక్కువ కులస్తుడు అనుకుంటారని సిగ్గుపడుతున్నారు. అయితే అలాగూ సిగ్గుపడుతున్నారు కదా, చాలా మంది దేవుని వాక్యాన్ని షేర్ చేయడానికి కూడా సిగ్గుపడుతూ ఉంటారు. ఎందుకంటే వారి కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వారంతా ఇతర మతస్థులు ఉంటారు కాబట్టి, వాళ్ళ ఫ్రెండ్స్ వారు వీరు, వీనికి ఎక్కడ వారిలో చిన్నతనం అవుతుందో అని దేవుని వాక్యాన్ని షేర్ చేయడు. అయితే ఈరోజు దేవుడు సృష్టిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు, నీవు దేవుని మాటను గురించి దేవుని గురించి ప్రకటించడానికి చెప్పుకోవడానికి సిగ్గుపడితే ఒక దినము రాబోతున్నది, ఒక దినము ఖచ్చితంగా రాబోతున్నది. ఆ దినాన తండ్రితో కూడా ఆయన మహిమతో వచ్చినప్పుడు నిన్ను చూసినప్పుడు సిగ్గుపడతాడు. సిగ్గుపడితే ఏమైపోతుందంటే విడవబడతావు. విడవబడితే ఏమవుతుందంటే నరకానికి వెళ్ళిపోతారు. అందుకనే సువార్త ప్రకటించడానికి సిగ్గుపడకండి. హల్లెలూయా. ఎందుకంటే మనం సేఫ్ జోన్ లో ఉన్నాం. సువార్త ప్రకటించేవాడు ఉన్నతమైన అనుభవం కలిగిన వాడు, నరకాన్ని తప్పించుకొని పరలోక రాజ్య మార్గములో ఉన్నవాడు. సువార్తను వినని వాడు ఎవడంటే వాడు నరకానికి వెళ్ళేవాడు. వాని మీద జాలి పడాలా మనము. వాడు మనల్ని ఏమైనా కానీ, ఏమి తిట్టినా కానీ, కొట్టినా కానీ, ఏమైనా అనుకోని, వ్యక్తి కాదు మనకి ఇంపార్టెంట్, తన లోపల ఉన్న ఆత్మ. హల్లెలూయా. ఆ ఆత్మ చాలా విలువైనది. అందుకనే నేటి దినములలో లక్షలు వేలు ఖర్చు పెట్టి ఎందుకు సువార్తలు విరివిగా ప్రకటిస్తున్నారు? టీవీల ద్వారా, మీటింగ్స్ ద్వారా, కరపత్రాల ద్వారా, బైబిళ్ళ ద్వారా ఖర్చు ఎందుకు అంత చేస్తున్నారంటే, ఒక 1,00,000 రూపాయలు పోయినప్పటికీ ఆ ఆత్మ యొక్క విలువ 1,00,000 కన్నా చాలా విలువైనది. హల్లెలూయా. ఈ దినాన దేవుని ప్రజలారా, దేవుని సువార్త ప్రకటించడానికి సిగ్గుపడకండి. దేవుని బైబిలు పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని నడవడానికి సిగ్గుపడకండి. ఈ పరిశుద్ధ గ్రంథం ఎలాంటిదంటే పాపమును పాపముగా ఖండించినది, పరిశుద్ధతను పరిశుద్ధతగా చూపించిన ఏకైక గ్రంథము. మనిషి యొక్క విలువను చూపించినది, మనిషి ఎలాగ జీవించాలో రాయబడినవి లక్షణాలు దీంట్లో ఉన్నవి, న్యాయ వ్యవస్థ దీనిలో ఉన్నది, ఇలాగే సృష్టి ధర్మము దీనిలో ఉన్నది, సృష్టి ఎలాగ సృష్టించబడి ఉన్నది. ఆది నుంచి అంతము వరకు కూడా ఈ యొక్క 66 పుస్తకాల గల బైబిల్ గ్రంథంలో రాయబడినది. ఈ గ్రంథాన్ని గర్వముగా ధైర్యముగా దేవుని మందిరానికి వచ్చేటప్పుడు చేత పట్టుకొని రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది స్కూళ్ళకు బ్యాగులు తగిలించుకొని పోతా ఉంటారు, కాలేజీలకు బ్యాగులు తగిలించుకుంటూ పోతా ఉంటారు, షాపింగ్లకు బట్టలు బ్యాగులు మోసుకుంటూ పోతారు. కానీ బైబిల్ పట్టుకుంటేనే వీనికి చిన్నతనం అవుతుందంట. సిగ్గుపడుతున్నావా? ఒక దినాన దేవుడు కూడా నిన్ను చూసి సిగ్గుపడతాడు. జాగ్రత్త. ఒక దినం రాబోతున్నది. దేవుని కొరకు ధైర్యముగా ఒక మాట ప్రకటించలేకపోయావా? దేవుని కొరకు ధైర్యంగా మందిరానికి రాలేకపోయావా? దేవుని కొరకు క్రైస్తవుడని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావా? మందిరానికి బైబిల్ గ్రంథమును పట్టుకొని రావడానికి సిగ్గుపడుతున్నావా? ఒక దినము రాబోతున్నది. జాగ్రత్త. ఆ దినమున తండ్రి అయిన దేవునితో మహిమతో వచ్చిన దినమున ఆయన నిన్ను గురించి సిగ్గుపడతాడు. ఎందుకంటే నా గురించి చెప్పడానికి సిగ్గుపడ్డాడు, నా సువార్త ప్రకటించడానికి సిగ్గుపడ్డాడు, నా వాక్యమును షేర్ చేయడానికి సిగ్గుపడ్డాడు, అనేకులలో గొప్పతనాన్ని కోరుకున్నాడు, నన్ను ఎంతగానో చిన్నతనము చేశాడని వీడు వద్దు నా రాజ్యంలో నన్ను దేవుడు నిన్ను విలువేస్తే నీకు ఉన్నది ఒకటే ఒక మార్గము, నరకము మాత్రమే. నా దేవుని ప్రజలారా, ఆయుష్ ఉన్నంత వరకే దేవుని యొక్క సువార్త ప్రకటించాలి. ఆయుష్ తీరిన తర్వాత దేవునికి లెక్క అప్పచెప్పాలి. అందుకనే ఆ దినాలలో యేసుక్రీస్తు ప్రభుల వారు తన యొక్క శిష్యులకు ఒకటే పని అప్పచెప్పాడు. తను ఆరోహణము కాకముందు ఆయన వారికి ఒకటే ఒక పని అప్పచెప్పారు. మీరు వెళ్ళి ప్రయాసపడి జాలరులుగా పోయి చేపలు పట్టుకొని చేపలు అమ్మి మీరు బాగా మంచిగా బంగారు కొనుక్కోనండి, మంచి వస్త్రాలు కొనుక్కోనండి, మంచి బిల్డింగ్లు వేసుకోనండి, మంచి వెహికల్ వేసుకోనండి అని ఆయన చెప్పలేదు. ఆయన ఏం చెప్పాడంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. హల్లెలూయా. చూడండి దేవుని ప్రజలారా, నమ్మి బాప్తిసము ఒక వ్యక్తి పొందాలంటే వానికి ప్రకటించేవారు ఒకరు కావాలి.
ప్రకటించగలిగిన వాక్య శక్తి నీకు ఉన్నప్పటికీ, ప్రకటించడానికి కలిగిన జ్ఞానము నీకు ఉన్నప్పటికీ, ప్రకటించడానికి కలిగిన బైబిలు దేవుని జ్ఞానము నీకు ఉన్నప్పటికీ నువ్వు ఇంకా సువార్తను ప్రకటించలేదంటే ఆ వ్యక్తి నశించిపోతే ఉత్తరవాది నువ్వు అయిపోతావు. సువార్త ప్రకటించాలి. చూడండి ఆ మాట మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో ఆ లేఖనం స్పష్టంగా మనకు కనబడుతుంది. అయితే నాకు సమయం లేదు, నేను త్వరగా కొన్ని మాటలు చెప్తాను. ఎలాగ మేము సువార్త ప్రకటించాలయ్యా, ఎలాగ మేము సువార్త ప్రకటించాలి? ఈ దినాలలో సువార్త ప్రకటిస్తే ఎంతగానో దాడులు జరుగుతున్నాయి కదా, మా కుటుంబము మా పిల్లలు ఏమి కావాలి, మేము ఉద్యోగం చేసుకోకూడదా అని మీరు అనుకుంటారు. అయితే బైబిల్ గ్రంథములో రకరకములుగా సువార్త ప్రకటించిన వారు భక్తులు ఉన్నారు. వారి విషయము మనము కొన్ని ధ్యానము చేసుకుందాము. చూడండి, మొట్టమొదటగా సమరయ స్త్రీ అనే ఒక స్త్రీ గురించి మనకు తెలుసు. ఈ సమరయ స్త్రీ ఎంతగానో పాపములో ఉన్నది. మధ్యాహ్నము 12 గంటల సమయములో యాకోబు బావి దగ్గర ఆమె వచ్చి కూర్చొని ఎండవేళన ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సమరయ స్త్రీని దర్శించినప్పుడు ఆయన ఆ స్త్రీతో సంభాషణ జరిగిస్తూ ఉన్నాడు. సంభాషణ జరిగిస్తూ ఆ యొక్క స్త్రీ యొక్క జీవితంలో ఉన్న పాపమును దేవుడు ఆమెకి బయలుపరిచాడు. అమ్మ, నువ్వు చేస్తున్నది మంచి పని కాదు. నీకు 5 మంది భర్తలు ఉన్నారు, అయినా ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాదు. అది మంచిది కాదు. నువ్వు పాపపు జీవితంలో ఉన్నావు. నువ్వు పాపము కొరకు ఈ బావి దగ్గరకు వచ్చావని ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు తన జీవితంలో ఒక కార్యము జరిగించారో అప్పుడు ఆమె నమ్మింది, ఈయన లోక రక్షకుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తిని దర్శించినప్పుడు ఆ వ్యక్తిలో ఆ యొక్క పాపము నుండి విడిపించబడిన తర్వాత మనోనేత్రములు తెరవబడినప్పుడు యేసే నిజమైన దేవుడని తెలుసుకున్న తర్వాత ఈ స్త్రీ ఏం చేస్తుందంటే తన యొక్క ఊరులోనికి వెళ్ళి ఆ ఊరులో దేవుడు ఆమె జీవితంలో చేసిన కార్యములన్నీ కూడా చెప్పిందంట. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినట్లయితే ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. చూడండి, ఈమె వెళ్ళి ఏం చేసిందంటే ఊర్లో వాళ్ళందరికీ చెప్పింది. ఈమె కూడా మనలాగా నేను రక్షించబడ్డాను కదా, దేవుడు నా గురించి చెప్పాడని సైలెంట్గా ఉండలేదు, మౌనముగా లేదు. మౌనముగా ఉండకుండా లోపలికి వెళ్ళి ఊరిలోకి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నా గురించి చెప్పిన ఒక వ్యక్తిని గురించి మీకు పరిచయం చేస్తాను, రండి ఆయనను గురించి నేను పరిచయం చేస్తానని అందరికీ ప్రకటించి ఆ ఊరి వారిని దేవుని దగ్గరికి నడిపించిందంట. హల్లెలూయా. అక్కడ కింద మనం చూసినట్లయితే 39 నుండి 41 వచనాలలో చదువుదాం. 39 నుండి 41 వచనాలు. నేను చేసినవన్నీ నాతో చెప్పెనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములుండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను చూడండి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఏమని తెలియజేస్తున్నారు వీళ్ళంటే ప్రజలు ఈమె చెప్పిన దానిని బట్టి యేసయ్య దగ్గరికి వచ్చారు. యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె చెప్పిన మాటలను బట్టి కాకపోయినా కానీ వారు స్వయంగా యేసుక్రీస్తు ప్రభువు వారిని చూసి ఆయన చెప్పిన మాటలను బట్టి యేసే నిజమైన దేవుడని వీరంతా కూడా నమ్ముచున్నారంట. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఒక వ్యక్తి దేవుని ద్వారా ఒక అద్భుతం పొందుకున్న తర్వాత కృతజ్ఞతగా అనేకులకు చెప్పేవారుగా ఉండాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎలాగ రక్షించబడ్డారు? సమరయ స్త్రీ ఏం చేస్తుందంటే నేను ఎలాగ రక్షణ పొందానో, ఎలాగ దేవుని తెలుసుకున్నానో అందరికీ చెబుతున్నది. రండి, నాకు నా జీవితంలో దేవుడు చేసిన కార్యం మీకు తెలియజేస్తాను అన్నప్పుడు అందరూ కూడా విన్నారు. వారిని యేసయ్య దగ్గరికి తీసుకుని వచ్చింది. విన్నవారు విశ్వాసం ఉంచినారు. యేసే నిజమైన దేవుడు అని నమ్మారంట. నీ జీవితంలో దేవుడు ఎన్నో కార్యములు ఇంతవరకు చేశాడు. నువ్వు ఎలాగ రక్షణ పొందావు? ప్రతి దినము దేవుడు నీకు ఒక అద్భుత కార్యం చేస్తూనే ఉన్నాడు.
ఆర్థిక సమస్యల నుండి విడిపించబడాలని దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు విడిపించబడ్డావు. స్వస్థత కావాలన్నప్పుడు దేవుడు స్వస్థత దయచేశాడు. నీ జీవితంలో ఎన్నో మేళ్లను చేశాడు, ఎన్నో అపాయముల నుండి తప్పించాడు. ఇవన్నీ కూడా దేవుని ద్వారా నువ్వు పొందుకున్న తర్వాత ఇక మౌనముగా కూర్చోవాలని కాదు దేవుడు ఆ కార్యాలు చేసేది. నీ జీవితంలో దేవుడు చేసిన కార్యములు నీ ఇరుగు పొరుగు వారికి, తెలియని వారికి తెలియజేసి ఆయనను పరిచయం చేస్తామని దేవుడు నీ జీవితంలో కార్యము చేస్తున్నాడు. ఒకవేళ అలాగ నువ్వు చేయని పక్షంలో నీ జీవితంలో అద్భుతాలు ఆగిపోతాయి. నా దేవుని ప్రజలారా, మనము పొందుకున్న అద్భుత కార్యములు అనేకులకు ప్రకటించే వారముగా మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. సమరయ స్త్రీ తన జీవితాన్ని బట్టి ఆమె ఎంతగానో, తన జీవితం మంచి సాక్ష్యము లేని వ్యక్తి, మంచి సాక్ష్యము లేకపోయినప్పటికీ ఆమె విడుదల పొందుకున్న తర్వాత నన్ను ఏమనుకుంటారో, గత జీవితంలో నేను ఎంతో పాపములో ఉన్నాను కదా, ఈమె వచ్చి మాకు చెబుతుంది అన్నట్లుగా ఆమె ఎంత మాత్రము కూడా అనుకోకుండా తన జీవితంలో దేవుడు చేసిన కార్యమునకు ఆమె ఎంతగానో కృతజ్ఞత కలిగి ఆమె దేవుని గురించి చెప్పినప్పుడు అనేక ఆత్మలు రక్షించబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము మొదలుకొని అయినా కానీ నీ జీవితంలో దేవుడు చేసిన కార్యములన్నిటిని బట్టి మీ ఇరుగు పొరుగు వారికి, మీ పని చేసే వారికి, మీ స్కూళ్ళలో, మీ కాలేజీలలో ఒక సమయమును కేటాయించుకొని దేవుని సువార్తని ప్రకటిస్తే అది నీ జీవితానికి ఆశీర్వాదకరము. ఆమేన్, హల్లెలూయా. అలాగూ చెయ్యని పక్షమున నీకు శ్రమ. రెండవదిగా, ఈ దినాలలో ఒకవేళ ముసలివారు, ఎక్కడికి పోలేని వారు, ఎక్కడికి ఏం పోలేరు, ముసలోళ్ళు కూడా ఇంటి దగ్గర ఉండరు, వయసుల్లో ఉంటారు ఇంటి దగ్గర. ముసలోళ్ళు కుంటుకుంటా దోగాడుకుంటా ఆ మూటు ఈ మూట ఆయిల్ అన్ని సమాచారం అంతా రాబడతా ఉంటారు. ఈ సమాచారం రాబట్టేదాని సమయంలో ఒక ఏదో వీరికి విలేకరు పోస్ట్ ఇస్తే మంచిది. ముసలోళ్ళకి తెలిసినన్ని ఎవరికి తెలియవు. ఆ వీధిలో జరిగేటి కూడా చెప్తారు వీళ్ళు, అంత ఫాస్ట్గా తెలుసుకుంటారు. అదే ఫాస్ట్గా ఈ దినము మొదలుకొని యేసయ్య గురించి అక్కడక్కడ పోయి అక్కడక్కడ కొన్ని విత్తనాలు విత్తేస్తే ఒక దినాన పంట కోస్తాము కదా. ఒకవేళ ఈ దినాన వాళ్ళు నీవు చెప్పే మాటలు వినరేమో, వారికి శ్రమ కలిగినప్పుడు నువ్వు చెప్పిన మాటలు వారికి గుర్తుకొస్తాయి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు చెప్తావు, అమ్మా వ్యాధుల నుంచి స్వస్థపరిచేవాడు యేసయ్య. అప్పటికి వారికి వ్యాధి లేకపోవచ్చు, ఒక దినాన వారికి వ్యాధి వస్తుంది. ఏ హాస్పిటల్కి పోయినా కానీ ఆ వ్యాధి తీరదు, డబ్బులంతా ఖర్చు చేసుకున్నా అది వ్యాధి తీరదు. అయితే నువ్వు చెప్పిన ఒక మాట ఆ దినాన వారికి జ్ఞాపకం వచ్చి నీ దగ్గరకు వస్తారు. మా ఆ దినం ఈ మాట చెప్పావు కదా, మీ దేవుని దగ్గరికి నేను వస్తాను పద అన్నప్పుడు మీరు తీసుకుని వచ్చి దేవుని మందిరంలో విడిచిపెడితే ఆ ఆత్మకు దేవుడు స్వస్థత దయచేసి ఆత్మను రక్షించుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పకపోతే కార్యములు ఎట్లా జరుగుతాయండి? చెప్పాలా నోరు తెరిచి దేవుని గురించిన కార్యములు? చెప్పకపోతే దేవుని కార్యములు ఎవరికి తెలియవు, ఆత్మ అద్భుతాలు పొందుకోలేరు. అలాగున మనం చెయ్యాలి. ఒక దినాన ఒక చిన్నది మనం తెలుసు, రాజుల 2వ గ్రంథములో ఒక చిన్నది మనం చూడవచ్చు. 5వ అధ్యాయములో 3వ వచనములో, అది షోమ్రోనులో నా ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. చూడండి, ఇక్కడ ఒక మాట మనం చూస్తున్నాం. అదేమిటంటే, ఒక చిన్నది సిరియా దేశంలో సైన్యాధిపతి అయిన నయమాను అనే ఒక వాని దగ్గర వారి కుటుంబంలో ఒక చిన్నది ఉంది. ఈ సిరియా వారు ఆ దినాలలో ఆ దేవుని ప్రజలను తీసుకుని వచ్చి వీరి కుటుంబాలలో పనులు చేసుకుంటున్నారు బానిసలులాగా. ఈ చిన్నది అంట తన దేశములో దేవుని గురించి విన్నది, మంచి భక్తి కలిగినది, తన దేవుని యొక్క కార్యములను గురించి విన్నది. ఆ కార్యముల రుచి చూసిన ఈ చిన్నది బానిసగా దేశము కాని దేశములో ఉన్నప్పుడు ఈ సైన్యాధిపతి అయిన ఈ యొక్క నయమానుకు ఒక కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం అంటే ఆ దినాలలో దానికి వైద్యము లేదు. ఎంత డబ్బు ఉన్నా కానీ, రాజు కానీ, ఎవరైనా కానీ కుష్టి వ్యాధిగ్రస్తుడు అంటే వాడు జీవితాంతం ఊరు బయటను ఉండవలసిన పరిస్థితి. వైద్యం ఉంటే ఒకవేళ ఆ వైద్యము చేయించుకొని బ్రతకవచ్చేమో కానీ వైద్యము లేని పరిస్థితిలో ఎంతగానో బాధపడుతున్నాడు ఈ యొక్క నయమాను.